హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ పెసరపప్పు రసం. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఇలా పెసరపప్పు రసం చేసుకొని తినండి. ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది. అందుకని ఈ ఎండాకాలంలో పెసరపప్పుని ఎక్కువగా వాడండి. ఏదో ఒక రకంగా పెసరపప్పుని తినండి. ఇలా రసం చేసుకొని తిన్నారంటే వేడి వేడి అన్నంలోకి, అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే 2 ముద్దలు ఎక్కువ తినాల్సిందే. పెసరపప్పు రసాన్ని నేను చెప్పినట్టుగా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు రసం. నేను చెప్పినట్టుగా మాత్రం చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు అలాగే కొలతల్ని ఫాలో అవుతూ చేసుకోండి. సూపర్గా కుదురుతుంది. నేను చెప్పే కొలతలు మాత్రం ఎక్కడా మిస్ చేయకండి. ఆ కొలతలతో చేసుకున్నారంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసాక ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయండి. మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? పెసరపప్పు రసాన్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా ఇలా ఒక కప్పుతో నేను పెసరపప్పును తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల పెసరపప్పును తీసుకుంటున్నాను. నేను 2 కప్పుల పెసరపప్పుకి కొలతల్ని చెప్తున్నాను. మీరు 1 కప్పు కావాలనుకుంటే నేను చెప్పే కొలతల్లో సగం చేసుకోండి, ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా 2 కప్పుల పెసరపప్పును తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఒక 5-6 సార్లు మాత్రం ఖచ్చితంగా కడగండి. బాగా కడిగేసి నీళ్ళు పోసి వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని తీసుకోండి. కుక్కర్ని తీసుకొని శుభ్రంగా కడిగిన ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకోండి. కుక్కర్లో వేసేసి నీళ్ళు పోసి ఉడికించుకోండి. నేను 2 కప్పుల పెసరపప్పుకి 6 కప్పుల నీళ్ళని పోసాను. కరెక్ట్గా సరిపోతుంది. 6 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు పోసామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీళ్ళు పోసాక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఒక్కసారి స్పూన్తో బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. ఉప్పు వేయడం స్కిప్ అయిపోయింది. ఇలా మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 4 లేదా 5 విజిల్ వచ్చే వరకు ఉంచండి. కరెక్ట్గా ఉడుకుతుంది. 2 కప్పుల పెసరపప్పుకి 6 కప్పుల నీళ్ళు, అలాగే పప్పు ఉడకడానికి 4 లేదా 5 విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు పప్పు ఉడికేంతలోపు మనం చింతపండుని పెట్టుకుందాము. ఈ చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి బాగా నాననివ్వండి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు విజిల్ తీసేసి ఇప్పుడు మూత తీద్దాం. చూడండి, బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో చూసారా? ఒక్కసారి ఇలా స్పూన్తో బాగా కలిపేసేయండి. ఇలా ఒక్కసారి బాగా కలిపారంటే సరిపోతుంది. చూసారా? స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 విజిల్లు వచ్చే వరకు ఉంచితే ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు. అలాగే 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. 2 పెద్ద సైజు టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 15 వరకు మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఇందులో కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగా వేసుకున్నాను. మీరు మరి ఇంత ఎక్కువగా స్పైసీగా వద్దనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి. ఇలా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాక ఒక్కసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేశాక మనం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని తీసి వేసుకోండి. చింతపండు రసం వేసాక ఇలా బాగా మరొకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేశాక ఇందులో తగినన్ని నీళ్ళని పోసేద్దాం. నేను 1.5 లీటర్ పోసాను. నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. కాస్త పల్చగానే చేసుకోండి. ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కాబట్టి, మరగాలి కాబట్టి 15 నిమిషాలన్నా మరిగించుకోవాలి. అందుకని కాస్త నీళ్ళని ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. పసుపు 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. నేను 2.5 టేబుల్ స్పూన్స్ వేసాను ఉప్పు. ఇందులో నిమ్మరసం ఉంటుంది కదా, పల్చగా చేస్తాము, అలాగే నిమ్మరసం ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే 1 అంగుళం
అల్లం ముక్కని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది అల్లం వేయడం వల్ల. ఇలా కాస్త కరివేపాకుని శుభ్రంగా కడిగేసి వేసి ఒక్కసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. కాస్త చూసుకొని నీళ్ళని, మళ్ళీ కాస్త గట్టిగా ఉంటే మాత్రం నీళ్ళని కాస్త పోసుకోండి, ఎందుకంటే పలచగా ఉంటేనే బాగుంటుంది. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ని వెలిగించి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరిగించుకోండి. బాగా మరగాలి, 15 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా మరిగించుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ పెసరపప్పు రసానికి, లేదంటే టేస్ట్ అంత బాగోదు. చూడండి, ఇలా బాగా మరగనివ్వండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరిగించుకోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇలా ఫుల్గా ఉంది కాస్త పెసరపప్పు రసం, ఒక 2 ఇంచుల వరకు కిందికి దిగే వరకు మాత్రం మరిగించుకోండి. అలా 15-20 నిమిషాలు మరిగించారంటే సరిపోతుంది. ఇలా బాగా మరిగాక ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకుందాము. వేరొక స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మెంతులు 1/4 టీ స్పూన్ వేసుకోండి, మరి ఎక్కువగా వేయకండి, చేదవుతుంది. అలాగే ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు శుభ్రంగా కడిగేసి వేసుకోండి. ఇలా ఒక్కసారి స్పూన్తో కలిపేశాక కరివేపాకును కూడా వేసేసి ఒక్కసారి స్పూన్తో బాగా కలపండి. ఈ తాలింపు ఇలా వేడిగా ఉన్నప్పుడే మరుగుతున్న పప్పులో వేసేసుకోండి. పెసరపప్పు రసం మరుగుతుంది కదా, అందులో ఈ తాలింపుని వేసేసుకోండి. అప్పుడు చూడండి, వీధి వీధి మొత్తం గుమగుమలాడేస్తుంది, అంత బాగుంటుంది. ఈ తాలింపు ఇందులో వేసేగానే వాసన మాత్రం అదిరిపోతుంది, అప్పుడే మనకు ఎప్పుడెప్పుడు తినేసేయాలా అన్నంతగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు మొత్తం వేసేసాక కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి, శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి వేసుకోండి. వేసి ఒక్కసారి స్పూన్తో బాగా కలపండి. ఇలా బాగా స్పూన్తో కలిపేసి మరి కాసేపు మరిగించుకోండి. తాలింపు పెట్టాక ఒక 5 నిమిషాలు లేదంటే 6-7 నిమిషాలు మరిగించుకోండి, అప్పుడు చాలా బాగా ఉంటుంది. తాలింపు పెట్టాక కాసేపు మరిగించుకుంటే ఈ పెసరపప్పు రసం టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మరిగాక ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, పెసరపప్పు రసం రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు, ఎవరైనా కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన కొలతని అలాగే చిన్న చిన్న టిప్స్ని చెప్పాను కదా, వాటిని కూడా ఫాలో అవుతూ చేసుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీ పెసరపప్పు రసం మీ సొంతం అయిపోతుంది తొందరగా. అలాగే ఈజీగా అయిపోయే ఈ పెసరపప్పు రసాన్ని మీరు కూడా ఈరోజే ట్రై చేసేయండి. ఈ పెసరపప్పు రసాన్ని వేడివేడి అన్నంలోకి తిన్నా సూపర్గా ఉంటుంది, లేదంటే ఇడ్లీలోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టామంటే పిల్లలు 2 ముద్దలు ఎక్కువనే తింటారు, అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మాత్రం మీరు ట్రై చేయండి. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి, చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని, ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.